ఈరోజు మనం డేవిడ్ బోవీ గురించి మాట్లాడుకుందాం. ఇతను కేవలం ఒక సంగీతకారుడు కాదు, తన జీవితాన్నే తన గొప్ప కళాఖండంగా మార్చుకున్న ఒక అద్భుతమైన కళాకారుడు. మనం చాలామంది కళాకారుల్ని చూస్తాం. వాళ్ళు పాటలు పాడతారు, సినిమాలు తీస్తారు. కానీ కొందరుంటారు, వాళ్ళు తమ జీవితాన్నే ఒక కళలా జీవిస్తారు. డేవిడ్ బోవీ కథ సరిగ్గా అలాంటిదే. అసలు డేవిడ్ బోవీ కథ ఎక్కడ మొదలైందంటే, అతని చిన్నతనంలో అతను తీసుకున్న ఒక నిర్ణయంతో. లండన్లో పుట్టిన ఒక మామూలు అబ్బాయి, పెద్దగా డబ్బులేదు, ఎవరితోనూ పరిచయాలు లేదు. కాని అతని మనసంతా సంగీతం, డ్రాయింగ్, నటన మీద ఆసక్తితో నిండిపోయి ఉండేది. చిన్నప్పట్నుంచే అతన్లో ఒక ప్రశ్న మెదులుతూ ఉండేది. నేను అందర్లాగే సర్దుకుపోయి బతకాలా, లేక నాకంటూ ఒక కొత్త దారిని నేనే సృష్టించుకోవాలా? అతని జీవితం మొత్తం ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే. మరి ఆ ప్రశ్నకు సమాధానం వెతికే క్రమంలోనే అతని మొదటి అతిపెద్ద కళాత్మక ఆవిష్కరణ జరిగింది. అది కేవలం సంగీతం కాదు, ఏకంగా ఒక కొత్త గుర్తింపును సృష్టించడం. అదే జిగ్గీ స్టార్డస్ట్. అసలు ఎవరి జిగ్గీ స్టార్డస్ట్? అది బోవీ సృష్టించుకున్న ఒక పాత్ర, అంతరిక్షం నుంచి వచ్చిన ఒక రాక్ స్టార్. విశేషమేంటంటే, అతను ఆ పాత్రను కేవలం స్టేజ్ మీద నటించలేదు, ఆ పాత్రలాగే జీవించాడు. దీంతో అసలు బోవీ ఎవరు, పాత్ర ఎవరు అనే తేడానే పోయింది. అంటే అతను స్టేజ్ మీదికి వచ్చి ఊరికే ఒక పాట పాడి వెళ్ళిపోలేదు. అతను ఏకంగా ఒక కథను జీవించాడు. తన చిన్ననాటి ప్రశ్నకు అతను కనుకున్న సమాధానం ఇదే, తనను తాను సృష్టించుకోవడం. కాని ఇలా నిరంతరం కొత్తగా ఉండటం, తనను తాను మార్చుకుంటూ ఉండటం అంత తేలికైన విషయం కాదు కదా. ఈ దారిలో అతనికి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అప్పటిదాకా ఉన్న విజయం ఒక్కసారిగా తగ్గింది. అతని కొన్ని ఆల్బమ్స్ దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. అతను చేసిన ప్రయోగాల్ని జనం అర్థం చేసుకోలేదు. మీడియా అయితే తీవ్రంగా విమర్శించింది. దీంతో అతని పాపులారిటీ తగ్గింది, ఒంటరితనం పెరిగింది. ఇక్కడే అసలు సంఘర్షణ మొదలయింది. ఒకవైపు ప్రపంచం అతని నుంచి హిట్ పాటలు కావాలని, ఒకేలా ఉండాలని కోరుకుంది. కాని మరోవైపు బోవీ మనసు మాత్రం కొత్త ప్రయోగాలు చెయ్యాలని, నిరంతరం మారుతూ ఉండాలని, కళను సృష్టించాలని తప్పించింది. కాని అలాంటి టైంలో కూడా బోవీ తన దారిని వదల్లేదు. ఎందుకంటే అతనికొక విషయం స్పష్టంగా తెలుసు, విజయం కాదు, సృష్టిన అవసరం. తన కళ పట్ల అతని నిబద్ధత అలాంటిది. అయితే 1980లో ఒక అద్భుతం జరిగింది. అతను తిరిగి వచ్చాడు. కానీ ఈసారి కేవలం ఒక స్టార్గా కాదు, ఒక సాంస్కృతిక చిహ్నంగా మారాడు. అవును, అతను కేవలం ఒక రాక్ స్టార్గా తిరిగి రాలేదు. అతను ఒక ఆలోచనగా, ఒక స్ఫూర్తిగా తిరిగి వచ్చాడు. అతని ప్రభావం సంగీతాన్ని దాటి లక్షలాది మందికి తమల తాము ఉండొచ్చనే ఒక సందేశాన్నిచ్చింది. అతను దేనికి ప్రతీకగా నిలిచాడు? అతను లింగభేదాలు, సమాజం పెట్టిన కట్టుబాట్లు, అందరిలా ఉండాలనే నియమాలు, ఇలా అన్నింటినీ తన కళ ద్వారా ప్రశ్నించాడు. భిన్నంగా ఉండే హక్కు కోసం, కళాత్మక స్వేచ్ఛ కోసం నిలబడ్డాడు. ఇక మనం అతని కథలో చివరి అత్యంత ముఖ్యమైన, గుండెను పిండేసే ఘట్టానికొచ్చేశాం. సంవత్సరం 2014. డేవిడ్ బోవీకి క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. కాని ఈ విషయం అతను ప్రపంచానికి తెలియనివ్వలేదు, చాలా రహస్యంగా ఉంచాడు. జీవితంలో చివరి రోజులు దగ్గరపడుతున్నాయని తెలిసినప్పుడు, అందులోనూ ఒక కళాకారుడు తన ప్రయాణానికి ఎలా ముగింపు పలుకుతాడు, ఎలా వీడుకోలు చెప్తాడు? దానికి సమాధానంగానే అతను ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఒక పని మొదలుపెట్టాడు, తన చివరి ఆల్బంను సృష్టించడం. దాని పేరు బ్లాక్ స్టార్. అది ఒక కళాత్మక వీడుకోలు. ఆ ఆల్బంలో దాగి ఉన్న సందేశం ఒక్కటే, నేను వెళ్ళిపోతున్నాను, కానీ నా కళ ఎప్పటికీ ఇక్కడే ఉంటుంది. మరణానికి అతను భయపడలేదు, దాన్ని కూడా తన కళలో ఒక భాగంగా మార్చేశాడు. ఇప్పుడు చూడండి ఎంత అద్భుతంగా ప్లాన్ చేశాడో. జనవరి 8, 2016 అతని పుట్టినరోజున బ్లాక్ స్టార్ ఆల్బం రిలీజైంది. సరిగ్గా 2 రోజుల తర్వాత జనవరి 10న డేవిడ్ బోవీ కన్నుమూశాడు. అప్పుడుగానీ ప్రపంచానికి అర్థం కాలేదు ఆ ఆల్బమేంటో, ఆ వీడ్కోలు వెనుక ఉన్న అర్థమేంటో. సో డేవిడ్ బోవీ జీవితం మనకు కొన్ని విషయాలు నేర్పుతుంది. మార్పొస్తే భయపడొద్దు, మనల్ని మనమే సృష్టించుకోవాలి. ఇంకా ముఖ్యంగా చివరి క్షణం వరకు ధైర్యంగా జీవించాలి. ఇది కేవలం ఒక సంగీతకారుడి కథ కాదు, తన జీవితాన్నే ఒక కళాఖండంగా మలుచుకున్న ఒక మనిషి కథ. మరి ఈ కథ విన్నాక మనలో మనకి కలగాల్సిన ప్రశ్న ఒకటే,
మన జీవితంలో మనం సృష్టించబోయే ఆ అద్భుత కళాఖండమేంటి?